గిరిజన సాహిత్యం గురించి మాట్లాడాలి అని అంటే అసలు గిరిజనులు ఎంతమంది సాహిత్యాన్ని రాస్తున్నారు, రాసిన దాంట్లో ఏముంది, అసలు అస్తిత్వం అంటే ఏంటి అని ఒకటి ముందు క్వశ్చన్ వేసుకుంటే, అస్తిత్వం అంటే ఉనికి. ఇక్కడ అస్తిత్వ నిర్మాణంలో ఏముంటుంది? సంస్కృతి, సాంప్రదాయాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. చరిత్ర కూడా ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. అందుకనే మన అస్తిత్వాలను మనం నిర్మించుకునేటప్పుడు అది ఎంత పురాతనంగా ఉన్నటువంటి దాన్ని తీసుకొని, ఆ పురాతనంగా ఉన్నటువంటి చరిత్రను తీసుకొని మనం రాస్తే మన అస్తిత్వం అంత బలంగా ఉంటుంది. ఈ సందర్భంగా ఇప్పుడు గిరిజన సాహిత్యం అన్నప్పుడు గిరిజనులు రాసేటటువంటి ఈ 32 పైచులకు తాలూకున్నటువంటి ఈ రెండు బోత్ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో చూసుకుంటే ఎంతమంది రాస్తున్నారు, ఎందుకు రాయట్లేరు అని ఒక క్వశ్చన్ వేసుకుంటే రాస్తున్నాము కానీ మేము రాసే దాంట్లో మాకు ఒక భయం. అంటే మేము రాస్తే శిష్ట రచయితలు మా సాహిత్యాన్ని ఆహ్వానిస్తారా, అదొక భయం. మాకు కథాశిల్పం, కవిత్వం యొక్క రాసేటటువంటి ఇతరత్ర దానికి సంబంధించినటువంటి గ్రామర్ కు సంబంధించినటువంటి అంశాలు ఏమైనటువంటి మాలో వెతుకుతారేమో అనే భయం. ఈ భయం నేను ఊరికే చెప్పట్లేను, నా అనుభవం నుండి కూడా చెప్తున్నా. నేను ఏదైనా రాయాలి అంటే ఈ భయం నాలో ఉంది. అందుకనే రచయితలు రాకపోవడానికి ఇది ఒక పెద్ద కారణం. ఇదొకటి. ప్లస్ ఇప్పుడు మేము రైటర్స్ ఒకసారి చూసుకుంటే ఆడవాళ్ళల్లో పద్దం అనసూయ మేడం గారు ఒకరు కనపడతారు, ఇక్కడ కళ్యాణి ఉన్నారు, ఇంతకు ముందే మాట్లాడినరు. అట్లా అంటే వేళ్ల మీద లెక్క పెట్టే అంత వాళ్ళే మాత్రమే ఉన్నాము అని అంటే, మేము ప్రధాన స్రవంతిలోకి వచ్చి తెలుగుని నేర్చుకొని మా మాతృభాష, మా మదర్ టంగ్ వేరు ఉన్నప్పటికీ దీన్ని నేర్చుకొని రాయాలి అని అంటే చాలా కష్టంగా ఉంటుంది. మామూలుగా తెలుగులో రాయడం అనేది మళ్ళీ అది రాసినప్పుడు మా అస్తిత్వాన్ని మేము బేస్ చేసుకొని మా అస్తిత్వం గురించి రాయాలి కదా. ఆ అస్తిత్వం రాసేటప్పుడు అది ఎట్లా రిసీవ్ చేసుకుంటది సమాజం అన్నది కూడా ఒకటి ఉంటుంది. అదొక భయం. అయితే ఇట్లా రాసినప్పుడు మనకు ఇప్పుడు పద్దం అనసూయ గారు పోలవరం ముంపుకి గురైనటువంటి 9 మండలాలకు సంబంధించినటువంటి ఒక అంశం దీర్ఘ కవిత ఒకటి రాశారు. అందులో మేడం గారు చెప్తారు, ఏం చెప్తారు అని అంటే, ఈ గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయంలో భాగంగా అంటే అక్కడ భద్రాచలంలో అది పేపర్ మిషన్ ఏదో ఉండడం వల్ల ఈ ముడిసరుకుగా వెదురును వాడుతూ ఉంటారు. ఇది గిరిజనుల జీవితంలో వెదురు అనేది చాలా ముఖ్యమైనది. ఆ వెదురుకు సంబంధించి ఏదైనా ఆ పంట స్టార్ట్ చేసేటప్పుడు వెదురుకు సంబంధించినటువంటి కొంత వాటిని తీసుకొని దంచి బియ్యం లాగా ఆ పూర్వీకులకు నైవేద్యం పెట్టిన తర్వాతనే పంటకు సంబంధించింది ఏదైనా ఇచ్చేస్తారట. అయితే ఈ సందర్భంలో ఒక్క అంశము చాలా విషయాలతోటి ముడిపడి ఉంటుంది. ఇప్పుడు ఆ వెదురే లేదనుకోండి, ఆ వెదురుతో కూడుకున్నటువంటి పండగకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు దెబ్బతింటాయి. పాటలు, పదాలు, తర్వాత అడవి కూడా పోతూ ఉన్నది. అడవి పోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి వనమూలికలు, దాంతో సంబంధం ఉన్నటువంటి పదజాలము, ఆ సంపద అంతా పోతుందని చెప్పేసి ఆ దీర్ఘ కవితలో ఆమె ఆవేదనను వ్యక్తం చేసిండ్రు. ఇదొకటి. తర్వాత తను చప్పుడు కథ రాస్తుంది. చప్పుడు కథ రాసినప్పుడు దాంట్లో ప్రధానంగా 4 కథలు ఉన్నాయి. కాకమ్మ కథ, చప్పుడు, తర్వాత ముసలి, తర్వాత మూగబోయిన శబ్దం అని. ఈ మూగబోయిన శబ్దం కథ విన్నప్పుడు అసలు గిరిజనులు హిందువులమే కాము. నిజంగా చెప్పాలంటే మా ఆచారాలు, మా సంస్కృతులు, మా పాటలు, మా వేషధారణ, మా తిండి, మాకొక సపరేట్ ఒక ఊరు. అంటే ఇప్పుడు చూడండి, చెంచులు నివసించేటటువంటి వాటిని చెంచు పెంటలు అంటారు, కోయ వాళ్ళు నివసించే వాటిని గూడాలు అని చెప్పి అంటారు, లంబడి వాళ్ళు నివసించేటువంటి వాళ్ళను తండా అని చెప్పేసి సపరేట్ పేర్లు పిలుస్తూ ఉంటాం. మరి అట్లాంటి ఈ నేపథ్యంలో ఈ వేరు ఉన్నటువంటి వాళ్ళ మేమెట్లా హిందువులు అవుతాం? మాకంటూ ఒక సపరేట్ దేవుళ్ళు ఉంటారు, మాకొకటే. కానీ ఏమవుతుంది, మేమెందుకు ఇవన్నీ మర్చిపోవాల్సి వస్తుంది అని అంటే, అది ప్రధాన స్రవంతులకు వచ్చేటప్పుడు మా ఐడెంటిటీ తోటి మేము ఉంటే మమ్మల్ని ఎక్కడ చులకన చూస్తారో అనే భయం కూడా. ఈ రోజు ఆ లంబాడుల వేషధారణ ఒకసారి చూసుకుంటే ఒక వైవిధ్యభరితంగా ఉంటుంది, కానీ నేడు అది లేకుండా పోతుంది. దానికి కారణం ఏంటిది అని అంటే ఇదే ప్రాబ్లమే. ఏంటిది, అందరితో కలిసి ఉన్నప్పుడు మళ్ళీ ఇదైతుందని. ఇంకా సాహిత్యపరంగా ఒకసారి చెప్పుకుంటే నిజంగా ఒక విషయం చెప్పాలండి, విశ్వవిద్యాలయాలలోనే పరిశోధనలు జరిగి ఉండకుంటే ఆ పరిశోధనలోనే ఎక్కువగా ఆ పరిశోధన మీద చేసినటువంటి వాళ్ళ వల్లనే సాహిత్యం ఎక్కువ వచ్చింది, గిరిజన సాహిత్యం. అంతకు ముందు తక్కువ అనుకోవాలి. ఈ పరిశోధనలు రావడానికి ఇంకొక కారణం ఏంటిది అని అంటే ఫెలోషిప్స్ రావడం. ఆ ఫెలోషిప్స్ వల్ల అవకాశాలు, అంటే ఖర్చుతో కూడుకున్న పని ఒకటి, ఆ ఖర్చును ప్రభుత్వాలు ఎంతో కొంత దానికి ఆధారం ఇస్తున్నాయి, ఊతనిస్తున్నాయి. కాబట్టి ఈ పరిశోధన చేయడం వల్ల అక్కడ 2 రకాల లాభాలు. ఒకటి, డిగ్రీ సంపాదించుకోవచ్చు, రేపు ఉద్యోగం లేదని అవకాశము వస్తుంది అనేటటువంటి అదొక అవకాశంతో పరిశోధనలు జరగడం వల్ల ఎంతో కొంత గిరిజన సాహిత్యం బయటకు వచ్చిందని చెప్పొచ్చు.
ఈ సందర్భంలో ఇప్పుడు మల్లీపురం జగదీశ్వర్ గారు ఉన్నారు. తను దుర్ల అది శిలకోల తర్వాత ఇంకా ఇట్లా కథలు కవిత్వం రాశారు. అది చాలా పరిమితంగానే రాశారు తను కూడా. అంటే ఇదంతా ఇట్లా పరిమితంగా రాయడానికి ఏంటిది అని అంటే, ఈ పరిమితంగా రాయడానికి రీజన్ ఏంటిది అని అంటే, కొన్ని పదాలకు కూడా సరే ఏది ఏమైనా కూడా ఇట్లా గిరిజన సాహిత్యం మాత్రము కొంచెం తక్కువనే వచ్చిందని చెప్పొచ్చు. మళ్ళీ ఏదైనా అవకాశం ఉంటే మాట్లాడతా.